నేను బెంచ్ మీద కూర్చోగానే భగవంతుని పేరు శ్రీరామ అని రాస్తాను, దండం పెట్టుకొని కూర్చుంటాను. ఇంకా ఆ టైంలో ఇంకా నేను కాదు. ఆ, నా వరకు అడిగారు కనుక చెప్తున్నాను. అవును సార్. అక్కడ ఇంకా కూర్చున్నప్పుడు ఐ స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మైండ్లో ఇంకా ఆ కోర్టు వాతావరణం తప్ప ఇంకా ఏమీ గుర్తుండదు. అండ్ ఏది చేసినా భగవంతుడు. ఆయనే నడిపిస్తున్నాడు అన్న పాయింట్. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఇంత వర్క్ చేశాను, ఇంతమందికి రిలీఫ్ ఇచ్చాను అని అనుకుంటే అది ఒక రకమైన కిక్ బుర్రలకు ఎక్కుతుందండి. అవును. అది మనకు తెలియకుండానే మన ఈగో లెవెల్స్ని హైప్ చేస్తుంది. అవును సార్. అండ్ వీ ఫర్గెట్ వాట్ వీఆర్ అనేది నాట్ ద పొజిషన్, యా, హ్యూమన్ బీయింగ్. కరెక్ట్. నా క్వశ్చన్ కూడా అదే ఉండింది సార్. ఎందుకంటే కోర్టుకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మై లార్డ్ అని భగవంతుడే ఈయన అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు వంగి వంగి దండాలు పెడుతూ మీకు అయ్యా అని కొంతమంది, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మై లార్డ్ అని కొంతమంది, లేదంటే అసలు ఆయన తప్ప ఇంకిక్కడ ఎవరు ఒక ఈ ప్రపంచానికే భగవంతుడు ఎలాగో ఈ కోర్టుకు ఈయన జడ్జిలా అన్నట్టు చూస్తారు. నిజానికి అది అలవాటు అయిపోయిన తర్వాత, ఆ స్థాయి గౌరవాన్ని అంత ప్రోటోకాల్ అలవాటు అయిపోయిన తర్వాత నార్మల్ జీవితాన్ని అసలు డైజెస్ట్ చేసుకోగలిగే అవకాశం ఉంటుందా సార్? అది ఇక్కడ ఎక్కొద్దండి. అది ఎక్కకూడదు. అది ఎక్కితే రేపు రిటైర్ అయిన తర్వాత నరకమే లైఫ్. కానీ మీరు త్రిపురలో ఉండడం మాకు నిజంగా నచ్చలేదు సార్. మీరు తెలుగు రాష్ట్రాలకి రావాలనుకో యాజ్ అ జర్నలిస్ట్ నిజంగా చెప్తున్నాను నేను. చిన్న ఫ్యామిలీ కోర్టులో కూడా కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉండిపోయి, అంటే మీలాంటి వ్యక్తి, మీలాంటి జడ్జి నిజంగానే ఈ కేసు ఎందుకు ఇన్నేళ్లుగా ఉంది, దీనికి మనం ఏదైనా న్యాయం చేయాలి అని ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి అనుకోకపోతే ఇంత ఈ వ్యవహారం ముందుకు నడిచి ఉండేదే కాదు. అబ్సల్యూట్లీ. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. సరే. అండ్ మనం వేప చెట్టు విత్తనం పెట్టి మామిడి పండు రావాలి అని అంటే రాదు. సో మనకు భగవంతుడు ఏం బీజం వేశాడు మన జీవితంలో, సో అది ఎలా జరగాలనేది తెలీదు. ట్రూ సార్. వర్క్ చెయ్యాలి, చేస్తున్నాం. అండ్ త్రిపురలో అక్కడ నాకు గాలి పీల్చాలి, అక్కడ అన్నం తినాలి, అక్కడ వాళ్ళతో కలిసి ఉండాలి అని రాసి పెట్టుందేమో, అక్కడ నీరు తాగాలి, బస్ ఐఎమ్ దేర్. అండ్ కర్మ సిద్ధాంతం అన్న మాటకు వస్తే, బహుశా అక్కడ అమ్మవారు మాత త్రిపురేశ్వరి నా సేవలు కావాలని తీసుకుపోయిందేమో అని అనుకుంటాను. శక్తిపీఠం అండి అమ్మవారిది. అమ్మవారి కాలి బొటనవేలు అక్కడ పడిందని అక్కడ టెంపుల్ అది కట్టారు ఉంది. ఆ స్టేట్లో ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ ఫీల్ చేశా వెళ్ళిన రోజు. సో ఐ సెడ్ యాజ్ అ హైకోర్ట్ జడ్జ్ ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఎనీవేర్ అండ్ ఐ విల్ వర్క్. హైకోర్ట్ ఈజ్ అ హైకోర్ట్, దట్స్ ఇట్ అని ఐ గేవ్ ఇట్ ఇన్ రైటింగ్. ఆల్సో సెడ్ నాకు ఇంట్లో మా మదరు అండ్ మా అత్తగారు సీనియర్ సిటిజన్స్ 80+ ఉంటారు, అండ్ మై స్పౌస్, నలుగురం ఉంటాం. సో పిల్లలందరూ మ్యారీడ్, పెద్ద సెటిల్డ్. జ్యుడిషియరీలోకి మీ తర్వాత ఎవరు రాలేదా సార్ ఇటు సైడ్? లేదు, బాబు అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యాడు. ఈజ్ జస్ట్ యంగ్స్టర్, జూనియర్. నాకు ఇంట్లో పరిస్థితి బాగాలేదండి అని అంటే ఇంకా సరే ఇక పంపించాలి అని అనుకున్నారు, పంపించారు, ఫిక్స్ చేసుకున్నారు. అంటారు కదా, కాకులు దూరని కారడివి, చీమలు చిట్టడివి. ఎక్కడ అసలు ఫ్లైట్ కనెక్టివిటీ లేకుండా, తిండి దొరకకుండా, కేసులు లేకుండా వెళ్ళాలంటే అమెరికా కంటే ఎక్కువ ప్రయాణం అయ్యేటట్టు హోల్ డే అంతా. నన్ను కలవాలంటే ఎవరు రాలేక, నేను ఫ్యామిలీని కలవాలంటే రాలేక, అక్కడ మెడికల్ ఫెసిలిటీ లేక, అండ్ మన ఫుడ్ అక్కడ వండలేరు, లాంగ్వేజ్ ప్రాబ్లము. మొత్తం రైసే, బట్ అక్కడ వాళ్ళు యూజ్ చేసే ఆయిల్, వెజిటేబుల్స్ దొరకవండి అక్కడ. కొన్ని వెజిటేబుల్స్ మనకి దొరకవు, మన వంట వాళ్ళకి రాదు. అండ్ ఎవరినైనా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అని అంటే వీళ్ళు కూడా రావాలి అని అంటే కష్టమే కదా. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ వదిలేసి అక్కడ రావాలి. మరి ఏం తింటున్నారు సార్ మీరు? అంటే మన ఇక్కడ బియ్యంలో ఉండవా, చాలా లావు బియ్యం ఉంటాయా ఏంటి? దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉందండి, అక్కడికి వెళ్ళి సాయిబాబాని భిక్షం అడుక్కొని నాకు అన్నం పంపించంటే ఆయన బ్యాగ్ ఇస్తాడు,
అక్కడి నుంచి బ్యాగ్ తెచ్చుకొని తింటూ ఉంటాను. దేవుడా. అది తెలుగు వాళ్ళు గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు కట్టినారు ఓ టెంపుల్. సో ఇంకా అక్కడ వాళ్ళ ప్రసాదానికి ట్రక్ వస్తుంది కనుక వెళ్ళి అక్కడ తెచ్చుకొని తినడం. సో ప్రతిరోజు బాబా ప్రసాదం తింటున్నారు అయితే. ఎస్. అద్భుతం. సో అక్కడి నుంచి రైస్ తెచ్చుకొని ఇక వండుకొని తినడమే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత 10 కేజీలు తగ్గానండి. మేబీ ఇట్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎవరికన్నా ఎంత నష్టం జరగవచ్చు అని అంటే, ఒక ఫ్యామిలీలో ఒక హైకోర్టు జడ్జి హోదాలో ఉండి ఉన్న వాళ్ళందరికీ కష్టాలు కన్నీళ్లు తుడుస్తున్నానేమో మరి తెలీదు. వాళ్ళు రిలీఫ్ దొరికింది మాకని దండం పెట్టుకుంటుంటారు. బట్ ఇంట్లో మటుకు యాజ్ అ జడ్జి హోదాలో ఉండి వీళ్ళకు నేను జస్టిస్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ట్రాన్స్ఫర్ నేను 7th నవంబర్కి వెళ్ళి ఛార్జ్ తీసుకుంటే నాతో పాటు మా మిస్సెస్ కూడా అక్కడ చక్కబెట్టడానికి ఉండడానికి చూద్దామని వచ్చినారు. వస్తే 14th నవంబర్కి విదిన్ 1 వీక్ వి రిసీవ్డ్ అ ఫోన్ కాల్. మా అత్తగారు ఇక్కడే ఉంటారు నా దగ్గర. సో షీ డెవలప్డ్ ఇన్ఫెక్షన్ ఇన్ అవర్ లంగ్స్. ఎందుకంటే డైలీ ఆవిడకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అది పెట్టాలి, స్లీపింగ్ యాప్ని అది సంథింగ్. సో ఈవిడ మా మిస్సెస్ చూసుకుంటూ ఉంటుంది. అటెండర్స్ గిట్ట అందరు ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోతే ఎవరు ఉండరు కనుక ఇక ఉన్న పని అమ్మాయి అబ్బాయి హూఎవర్ అటెండర్ వాళ్ళకు అది స్టెరిలైజేషను అదంతా కరెక్ట్గా ఐడియా లేక విదిన్ 1 వీక్ షీ డెవలప్డ్. ఈవిడ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు 14th నవంబర్ అండ్ 2nd డిసెంబర్ షీ పాస్డ్ అవే. అండ్ ఇంట్లో మా మదరు వియపురాలు, మా అత్తగారు ఇద్దరు కూర్చొని టీవీ చూడడం, భోజనం చేయడం, నవ్వుకొని మాట్లాడుకొని ఒక కంపానియను. రేపు నా కొడుకు త్రిపురలో ఉంటే నాకేదన్నా జరిగితే చూసేవాడు ఎవడు, నాకు ఇమ్మీడియట్లీ ఎవరు అటెండ్ చేస్తారు ఏంటి అని ఆవిడ డిప్రెషను, సైకలాజికల్గా అప్సెట్, డిస్టర్బ్. అండ్ నాకు అలవాటు వెళ్ళేటప్పుడు అమ్మ నేను బయటకు వెళ్తున్నానని కాళ్ళు మొక్కి వెళ్ళడం, ఇంటికి వచ్చిన తర్వాత వచ్చానని కాళ్ళు మొక్కడం అనేది అది చిన్నప్పటి నుంచి అలవాటు. సో ఇంకా వెళ్తున్నాను అని అంటే ఇంకా తను ఇంకా దుఃఖం ఆపుకునేది చూసి ఇంకా నేను తన ముఖం చూసే ధైర్యం చాలక తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటాను. దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్ సిట్యుయేషన్స్. అండ్ మై స్పౌస్ షీ ఈస్ డ్యూ ఫర్ అవర్ బోత్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. పిఆర్పి ట్రీట్మెంట్ కూడా చేసి June 2023లో దే సెడ్ నౌ ఇట్ ఈస్ ఇనఫ్, షీ హ్యాస్ టు గో ఫర్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ ఆర్ షీ హ్యాస్ టు జస్ట్ పుల్ ఆన్ లైక్ దిస్. సో కాలు ఇట్లా స్టెప్ తీసి స్టెప్ వేయలేదు, అలా కాలు అలా రాస్తూ నడుస్తుంది ఇంట్లో. సో త్రిపురకి కపుల్ ఆఫ్ టైమ్స్ వస్తే కూడా సైట్ సీయింగ్కి వెళ్దామనంటే కారులోంచి దిగి చూసి నేను నడవలేనని చెప్పి అట్లా. అక్కడ హాస్పిటల్స్ ఉండవు, సో ఇక్కడ మదర్ ఒంటరిగా ఉంటారు. సో షీ స్టేస్ హియర్. మీరు అక్కడ ఒంటరిగా ఉండాల్సిందే. ఒంటరిగానే ఉంటారు. అండ్ ఫ్రీక్వెంట్గా రావాలి అని అంటే 2 ఫ్లైట్స్ మారి రావాలి. అండ్ కన్వీనియంట్ ఫ్లైట్స్ లీవ్. సో దాని మూలాన నేను రేపు మార్నింగ్ కోర్ట్ అటెండ్ చేయాలి అని అంటే వాళ్ళు నైట్ అంతా ట్రావెల్ చేయాలి నిద్ర ఆపేసుకొని. అండ్ ఒకవేళ సుఖంగా పడుకొని వెళ్ళాలి అని అంటే రాత్రంతా పడుకుంటే పొద్దున కోర్టుకి అటెండ్ కాలేను. కోర్ట్ టైం అయిపోయినాక పోతుంది.